నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలో దారుణం. భూ వివాదంలో కన్న తల్లిదండ్రులను పెట్రోల్ పోసి సజీవ దహనం. నిజామాబాద్ జిల్లా నవిపేటలో రోడ్డెక్కిన రైతన్న అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. అబ్దుల్లాపూర్ మేట్ మండలం ఔటర్ రింగ్ రోడ్ వద్ద బైక్ ను ఢీకొన్న బస్సు. 2 మృతి. బంధువుల ఇంట్లో గృహ ప్రవేశానికి వెళ్తూ ఉండగా ఘటన. మెదక్ జిల్లా గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి కావ్య అనారోగ్యంతో మృతి. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థిని మృతి చెందిందని పాఠశాల ముందు తల్లిదండ్రుల ఆందోళన. ఇక్కడ డీటెయిల్స్లోకి వస్తే, భూ వివాదంలో కన్న తల్లిదండ్రులను దారుణంగా ఉన్న ఇంటితో సహా పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. వృద్ధ దంపతులు ఇరువురు కలిసి వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి శివారులో ఉన్న గెట్ తండా వద్ద నివాసం ఉంటున్నారు. భూక్య దస్రు బాజులు వీరి కుమారుడు కేతురామ్కి భూమి ఇవ్వాలని గత కొన్ని నెలలుగా గొడవ చేస్తూ తల్లిని తండ్రిని హింసలకు గురి చేస్తున్న వినకపోవడంతో కొడుకు కేతులాల్ మనవడు వెంకన్న బాగా తాగి పెట్రోల్ తీసుకుని వచ్చి ఇంట్లో టీవీ చూస్తున్న వృద్ధ దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. వృద్ధ దంపతులపై హత్యకి పాల్పడిన కొడుకు కేతులాల్ మనవడు వెంకన్న పెట్రోల్ పోసి నిప్పంటించే క్రమంలో తిరిగి వీరికే నిప్పంటుకొని చేతులు మొహం కారడంతో హంతకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలకృష్ణ అని చెప్పేసి పిల్లోడును ఇతను వెంకన్న కేతురామ్ అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కూడా నిన్న మధ్యాహ్నం వెంకన్న అంటే ఆయన కొడుకు ఇద్దరు బాలకృష్ణ కొడుకు ఇద్దరు కొడుకులు తండ్రి. దాని మీద ఉంటుంటే నిన్నటి రోజు మధ్యాహ్నం కూడా కిరోసిన్ కూడా పెట్రోల్ బంక్లో పోయి 200 రూపాయలు ఇచ్చి పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్ క్యాన్లో తీసుకున్న ఫుటేజ్ గిటేజ్ కూడా ఉన్నాయి. నేను మధ్యాహ్నం నుంచి ప్రిపేర్ అయ్యిండు. నేను సాయంత్రం ఈ విధంగా అరాచకాలు చేయడానికి ఊరికి బట్టగట్టిండు. దానివల్ల తల్లిని తండ్రిని ఇద్దరిని హతమార్చేసిండు. కొడుకు మనవాళ్ళు ఇద్దరుగా అందరు కలిసేసి దానిని చూసిన హతమార్చేసిండు. బట్ వాళ్ళ క్రమంలో ఆ కిరోసిన్ పూసి కాల్పించే టైంలో వీళ్ళకి కూడా అదే పెట్రోల్ కూడా వీళ్ళు కూడా తాగడం వల్ల వీళ్ళ ముఖాన్ని కొద్దిగా కాలిపోవడం, చేతులు కాలిపోవడం జరుగుతుంది. నిందితులు ప్రజెంట్ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఈ తదుపరి కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఒకవేళ నిందితులను సరైన క్రమంలో ఉన్నట్టయితే నిందితులను ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఖచ్చితంగా వారికి మంచి ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి కాబట్టి చట్టరీత్యాగా వాళ్ళకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. నిద్రపోతుంటే కాలబెట్టిలా బంధించి కాలబెట్టిలా ఇక వాళ్ళు చెప్పే దాని విధానాన్ని పట్టించుకొని వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి టీవీ చూస్తూ ఉన్నారు. టీవీ చూస్తుంటే వెనుక నుంచి పోయి నేను పోసి కాలం ఇచ్చినాను. మీ ఇద్దరు పోసి కిరోసిన్ పోసి పెట్రోల్ పోయంగానే వాళ్ళు వెనక తిరిగారు, మంచాలను పడిపోయారు. అంటే కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి మీకు కాలబెట్టడం జరిగింది అని వాళ్ళు ఇద్దరు చెప్పడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొన్ని ప్రాసెస్ ఉంది, కొన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఫైనల్ అయితే ఏమైనా చెప్పడం ఉంటుంది. వరకు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు గాయపడ్డారు. తండ్రి కొడుకులు ఇద్దరు. ఇంకో కొడుకు ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. తను పరారీలో ఉన్నాడు, తను లేడు. ప్రజెంట్ కేసు బుక్ చేసినాము. వాళ్ళకు ట్రెస్పాస్ అని చెప్పి చేసి 448, 436, 302లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు కొనసాగింది. మేము ఏం చేసినా అంటే నా ల్యాండ్లో నన్ను రానియకపోతే నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోయాను, సిఐ దగ్గరికి వెళ్ళిపోయాక ఎస్ఐ సార్ అన్నాడుగా సాక్షులకు పట్టుకోరమ్మన్నాడు. సాక్షులకు పట్టుకొచ్చాను, సిఐ దగ్గరికి వెళ్ళిపోయాను. నా మ్యాటర్ అన్నీ రెడీగా ఉంది, రైట్ ఉంది కాబట్టి నాకు న్యాయం జరిగింది. కాబట్టి నేను ఆడ నుంచి నాకు కూడా రైట్ ఉంది కదా, 4 ఎకరాల్లో ఎవరు చేయబట్టేది లేదు, ఏమైనా ఉంటే మిగిలిన పాటలు ఏమైనా ఉంటే లెక్క చూసుకోవాలని చెప్పారు. ఒకేసారి లెక్క చూస్తా అన్నీ వాడికే ఇచ్చేస్తానని చెప్పింది. చెప్పేసరికి ఆడ నుంచి లేచి వచ్చినాం. అయితే నన్ను ఇవాళ దున్నుకోమన్నారు. ఇలా దున్నుకోమనేసరికి అమ్మ వాళ్ళకి 6ంటికి వచ్చి చంపేసి. ఎన్ని రోజుల నుంచి దున్నకుండా ఉన్నదమ్మా భూమి? ఇది నన్ను కూడా చంపుతా అంటే 2 సంవత్సరాలు వచ్చి ఇక మళ్ళీ దున్నుకుంటారు, మీ భూమి మీకు ఉంటుంది అనే దాని మీద వాళ్ళు ఏమంటాడు, ఎందుకు రాని అంటారు మిమ్మల్ని భూమికి? నేనైతే మా పిల్లలకి అయితే మాకేమి ఇవ్వలేరు సార్. కట్నం అయితే మాకు 3 అక్క చెల్లెలు, 4. ఇంకో అక్కకి 5,000 కట్నం ఇచ్చారని కొట్టే చంపారు. ఈ భూమి ఏంది? 2 ఎకరాల భూమి నీకు చెప్పిందా?
నాకేం ఒప్ప చెప్పలేదు సార్. వాళ్ళ 2 ఎకరాల భూమి ఎవరి దగ్గర ఉన్నది? కమిటీ చేసి రాపిచ్చారు దొంగతనం. ఎవరు రాపిచ్చారు? ఈ పెద్ద మనుషులే ఖేతియాకి రాపిచ్చారు. మీకు లేదు? మాకేం వాళ్ళు ఆరోపణ చేస్తారా మీకు 2 ఎకరాలు రాసిల్లని? మా దగ్గర ఏం లేదు. మీరు ఏమైనా కొనుక్కున్నారు వీళ్ళ దగ్గర నుంచి? ఏం కొనుక్కోలేదు. ఇల్లు మళ్ళీ ఇల్లు కావాలి, ఆ భూమి లాక్కున్నాడు, మళ్ళీ ఇల్లు కావాలంటుండ్రు. ఇల్లు ఎందుకు కాలబెట్టింది? అయితే ఇల్లు కావాలంటే అటు వెనకాల ప్లేస్ అమ్ముతాం, మా దగ్గర డబ్బులు లేవు. నాన్న రోజు అది కరువు పనికి పోతాడు, రోజుకి 100 రూపాయలు. నా ముసలమ్మకి నేను సాదుకోవాలి కదని ఎందుకు నాన్న అట్టపోతా అంటే నేను అపార్ట్మెంట్లో వాచ్మెన్ లెక్క చూశాను. ఇక నిజామాబాద్ జిల్లా నయపేటలో పంట నష్టం పరిహారానికి రోడ్డెక్కారు. అకాల వర్షానికి పంట నీటి మునిగిపోవడంతో నష్టం జరిగిందని, తడిసిన వరి సోయా ధాన్యానికి ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రైతే రాజంటున్న ప్రభుత్వం రైతును కన్నెత్తి కూడా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టంతో రైతుకు నష్టం వచ్చినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని అన్నారు. నాయకులు అధికారులు న్యాయం చేస్తున్నానంటూ వచ్చి చుట్టం చూపుతో పలకరించి వెళ్లేవారే గాని మళ్లీ పంట రైతు గురించి పట్టించుకునేవారు లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులపై కరుణించి నష్టపరిహారాన్ని అందించి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట మండలం ఔటర్ రింగ్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తుని డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు బైక్ని ఢీకొట్టడంతో పెద్దంబర్పేట కోహెడకి చెందిన బొక్క రమణారెడ్డి విజయమ్మ దంపతులు మృతి చెందారు. కోహెడ నుంచి అబ్దుల్లాపూర్లో తమ బంధువుల ఇంట్లో గృహ ప్రవేశానికి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చదువుల తల్లి కావ్యకు మృత్యువు కబళించింది. నిండు నూరేళ్లు అప్పుడే నిండిపోయాయి. ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో నిండు జీవితం బలైపోయింది. గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కావ్య గత 3 రోజుల నుంచి అనారోగ్యంతో పాఠశాలలో అస్వస్థతకు గురవుతున్న ఆ మహానుభావురాలకి కనికారం కూడా కలగలేదు. కావ్య తల్లిదండ్రులకు ఇతరుల ద్వారా సమాచారం తెలవడంతో పాఠశాలకు చేరుకున్న కావ్యను హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే చికిత్స పొందుతూ కావ్య మృతి చెందింది. మెదక్ పట్టణంలోని నవాబుపేటకు చెందిన నాయని అశోక్ స్వప్నల కుమార్తె కావ్య మరణాన్ని బాధ్యులు ఎవరని పలు విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నారు. అనారోగ్యాలకు గురవుతున్నా పట్టించుకోకుండా కావ్య మృతికి కారకులైన ప్రిన్సిపల్ను, వార్డెన్ను సస్పెండ్ చేసి జైలుకు పంపాలని కావ్య తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. స్కూళ్ళలో మనం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లను పంపించి స్పెషలిస్టులను పంపించి ఇక్కడ కూడా మనకి ఎండీలు అందరు ఉన్నారు, వాళ్ళని పంపించి ఇమీడియట్గా అందరు కూడా వాళ్ళకి మెడికల్ తనిఖీలు నిర్వహించి టెస్టులన్నీ చేసి కూడా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చికిత్స అందించారు. మెడికల్ కిట్ ఉంటే స్కూళ్ళలో ఏదైనా ఉంటే సీరియస్గా వాళ్ళు తీసుకుపోవాలి. ఏఎన్ఎం స్థాయిలో ఉండే దగ్గు జలుబు జ్వరానికి ఉంటాయి కానీ వైరల్ ఫీవర్లకి వీళ్ళకి వాళ్ళకి గుర్తుపట్టలేదు, వాళ్ళు తీసుకుపోవాలి లేదా పేరెంట్స్కి ఇన్ఫార్మేషన్ చేయాలి. ఇక కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కొత్తపల్లి పురపాలక సంఘంలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గన్నాల రమేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి పురపాలక సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి 68వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.
వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశానికి ఎన్నో సేవలు చేసినటువంటి మాట వాస్తవం. ఆనాడు వాళ్ళు నినాదం తీసుకొచ్చినటువంటి మాట గరీబ్ హఠావో తీసుకొచ్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మరియు ప్రతి గ్రామంలో రాగానే ఇందిరమ్మ కాలనీ ఎస్సీ కాలనీలలో కాలనీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీ గారిని. వారిని స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారు చేసినటువంటి పనులపై వారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నటువంటి మాట. అదేవిధంగా మరి వారి వర్ధంతి సందర్భంగా ఒకసారి వారిని స్మరించుకోవాలనే ఉద్దేశంతో వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి ఈ దేశానికి ఎన్నో ఎనవేలి సేవలు చేసినటువంటి మాట వాస్తవం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ పురపాలక సంఘం నాయకులు వారందరూ వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో మరి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నది. దానికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఈ కొత్తపల్లి పురపాలక సంఘంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని మరి అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇందిరాగాంధీ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని మరి కొత్తపల్లి మున్సిపాలిటీలో ఇందిరాగాంధీకి ఘనంగా పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచ దేశాలలో చూసుకున్నట్టయితే భారతీయ ఉక్కు మహిళ ఎవరు అంటే ఇందిరాగాంధీ. మరి ఇవాళ అంత ఘనత ఆమెకున్నదంటే ఒక మహిళ ఉండి కూడా భారతదేశాన్ని ఒక అగ్రస్థానంలో ఉంచినటువంటి ఘనత ఆమె ప్రధానమంత్రి ఉన్నప్పుడు. మరి ఈరోజు ఏం జరుగుతుందంటే ఆనాడు ఇందిరాగాంధీ పాలనకును ఈనాడు ఈ ప్రభుత్వాలు చేస్తున్న పాలనకు ఎంత వ్యత్యాసం ఉందో మనం ఒకసారి చూసి ఆమెను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా బ్యాంకింగ్ వ్యవస్థను జాతీయం చేయడంలో కానీ గరీబ్ హఠావో నినాదం తీసుకొచ్చి ఇలా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి ఇలా పేదలకు ఎంతమంది పేదలకు ఇలా ఒక న్యాయం చేసినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ ద్వారా సోనియా గాంధీ ద్వారా దక్కింది. ఇలా ఎక్కడ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ కాలనీలు అనేవి వెలువరిసినాయి అంటే అది కేవలం ఇందిరాగాంధీ యొక్క దయ వల్ల. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే కనీసంగా ఆమెను స్మరించుకోనియకుండా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్ర ఆమె చేసిన ఘనతలను కూడా స్మరించుకోవాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ అన్ని విభాగాలకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ పార్టీ నాయకులు రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ విద్యాసాగర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు కొనసాగిస్తామని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కందుకూరి సతీష్, వెల్దంకి సంతోష్, ఎంపీటీసీ బాణాల జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఇవాళ పేద ప్రజలైన ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. వారి ఆశయాలను ఎల్లప్పుడూ కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. భారతదేశ ఉక్కు మనిషిగా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశ స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో అవిరళ కృషి గావించడం జరిగింది. వారి యొక్క ఆలోచనలతోని భారతదేశాన్ని ఒక ఐకమత్య భారతదేశంగా మార్చడానికి వారు ఎంతో సేవ చేయడం జరిగింది. భారతదేశానికి వారు మొట్టమొదటి ఉప ప్రధానిగా వారు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చినప్పటికీ ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి కృషి వల్లనే మనం 1948 సెప్టెంబర్ 17వ రోజున ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడం జరిగింది. కావున మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఎన్నటికైనా మనం వారికి రుణపడవలసిందే ఉంటుంది. దాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ హుస్నాబాద్ పట్టణంలో కార్యక్రమం చేయడం జరిగింది. వారు కోరుకున్నటువంటి ఐకమత్య భారతదేశ దిశగా మనందరం అడుగులేయాలని, అదేవిధంగా
వారి యొక్క ఆశయాలను మనందరం కూడా కొనసాగించాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడ మాకు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి జోహార్. ఇక జగిత్యాల జిల్లా గొల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకరయ్య, డిఎల్పీఓ ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షుడు బొల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరి మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తానని, దేశ ఐక్యతకు, సమగ్రతకు, సార్వభౌమత్వానికి కట్టుబడి ఉంటానని, ఐక్యతను పెంపొందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. జయంతి సందర్భంగా భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875లో జన్మించారు. శివరాయ్ దంపతులకు జన్మించిన స్వాతంత్ర్యానంతరం హైదరాబాద్ జగదాల్ లాంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత వల్లభాయ్ పటేల్కు చెల్లుతుంది. ఉప ప్రధానిగాను, హోంమంత్రిగాను వ్యవహరించిన వ్యక్తి వల్లభాయ్ పటేల్. ఇక సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నకంటి నరేష్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు కొనసాగిస్తామని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగిద్దాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను ఇక అనంతపురం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నందు ఐఎఫ్ఎస్ జిల్లా అధికారి జగన్నాథ్ సింగ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథ్ సింగ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా నందు కొన్ని చోట్ల అటవీ శాఖ భూములను అక్రమంగా ఆక్రమించారని, వారిపై ఇదివరకే చర్యలు తీసుకున్నామని, ఇకపైన కూడా ఎవరైనా ఆక్రమిస్తే కఠినంగా శిక్షలు అమలు చేస్తామని వెల్లడించారు. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 200 ఎకరాలు పైబడి ఆక్రమించారని, వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందని, స్వాధీనం చేసుకుంటామని అని తెలిపారు. నమస్కారం. ఈ యొక్క ప్రెస్ మీట్ నేను ఎందుకు కాల్ చేశానంటే, మనకు ఈ యొక్క అనంతపురం జిల్లాలో మనకుండే అటవీ శాఖ భూముల్ని కొంతమంది అక్రమంగా కబ్జా చేసుకున్నారు. దాదాపు 20 నుంచి 25, 30 ఏళ్ళ నుంచి ఈ యొక్క అడవి భూములు అంటే గవర్నమెంట్ ల్యాండ్ ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ పర్సన్స్ వాళ్ళ పొలాలు పక్కలో ఉండేవాళ్ళు ఇంకా వర్షాలు పడినప్పుడు దాన్ని దున్నుకోవడము, ఆక్రమించుకోవడము, దాని తర్వాత వేరే వాళ్ళు భూములు లేకపోతే కూడా అక్కడ వచ్చి ఆక్రమించుకోవడము, ఇట్లాంటివి జరిగినాయి ఇంకా 25 ఏళ్ళ నుంచి. ఇక్కడ ముఖ్యంగా ఏమంటే వీళ్ళు ఆరెంజ్ ఆర్చర్డ్స్ అంటే ఆరెంజ్ క్రాప్ వేసుకున్నారు ఇక్కడ. దాని తర్వాత గ్రౌండ్ నెట్ ఇంకా రకరకాల ఒక క్రాప్స్ని పంటని ఇక్కడ అక్రమంగా పండిస్తూ దీని నుంచి ఆదాయం తీసుకుంటూ ఆ ఒక ఏరియాలో ఎలక్ట్రిక్ పోల్స్ కానీ మిగతా వాళ్ళకి నార్మల్ వాళ్ళ ఒక ప్రైవేట్ ల్యాండ్లో ఎలా చేస్తారో అలాగే వీళ్ళు అక్కడ పంటలు పండుకుంటున్నారు. ఈ మెయిన్లీ మనకు అనంతపురం రేంజ్లో 4 బీట్లు ఉంటాయి ఇట్లాంటి ఏరియాస్. ఒకటి పెనకచర్ల డ్యామ్, కలగల్లు, మారుట్ల కాలనీ, నాగిరెడ్డిపల్లి. సో ఇట్లాంటివి మారుట్ల నార్త్ బీట్ అనే ఒక ఏరియా, అండ్ నాగిరెడ్డిపల్లి, అరవకూరు, కామూర్, కోటంక,
అండ్ ముకుందాపురం విలేజెస్. ఇవి మారుట్ల సౌత్ బిట్లో ఉంది. సో ఈ యొక్క విలేజర్స్ తెలియకుండానో లేక తెలుసో ఇలా చేయడం జరిగింది. ఇప్పుడు దాకా చాలా ఒక్క మీటింగ్స్ ప్రతి ఒక్క గ్రామ సభల్లో అక్కడ ఇక్కడ చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఇలాంటివి చేయకూడదు అని చెప్పి చాలాసార్లు చెప్పారు. అయినా కానీ ఎవరు వినలేదు. ఇప్పుడు మన ఒక పీసీఎఫ్ గారి ఆదేశాలతో మనకు వాటర్ అబ్జర్ప్షన్ ట్రెంచ్ అనే ఒక వర్క్స్ ఉన్నాయి మనకు వనసంజీవిని అనే స్కీమ్లో. దాంతో మెయిన్ బౌండరీ డిమార్కేషన్స్ చేయాలి కాబట్టి ఈ మన అనంతపురం రేంజ్ మేము పోలీసు వాళ్ళు అందరూ కలిసి ఎవిక్షన్ చేస్తున్నాము. ఈరోజు 5 నుంచి 6వ రోజు అనుకుంటాను కంటిన్యూస్గా జరుగుతుంది. దీంట్లో ఆరెంజ్ క్రాప్స్ కానీ దాని తర్వాత గ్రౌండ్ నెట్ ఇంకా రకరకాల ఒక పంటలు ఉంటాయి. సో జనాలు చాలామంది వచ్చి ఇక్కడికి అడిగారు మాకు, సార్ ఇలా ఉంది మాకు వేరే ఏమైనా ప్రావిజన్ ఇవ్వాలి గవర్నమెంట్ నుంచి అది ఇది అని చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చాము. దాదాపు ఒక 2-3 బ్యాచ్ల్లో పిలిపించి వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చాము. లేకపోతే ఇంకా కేసు బుక్ చేయడం కానీ వీళ్ళపైన ఇప్పుడు దాకా వాడిన దానికి రేట్ కట్టడం కానీ ఇట్లాంటివి చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చాము. ఇకపైన ఈ ఒక్క మీడియా సోదరుల ద్వారా నేను కోరుకోవడం ఏంటంటే మీరు ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్ ఈ జిల్లాలో ఒక ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్గా ఉండాలి. ఏమంటే ఇక ముందరికి ఎవరు కూడా అడవిని అక్రమంగా ఆక్రమించుకోవడము, కబ్జాలు చేయడము ఇట్లాంటివి చేస్తే ఊరుకునేది లేదు. ఇది ఒక మన గౌరవ సీఎం గారి ఒక ఆబ్జెక్టివ్ ఇది. సో దాన్ని ఫాలో చేయాలని చెప్పి మేమందరూ కృషి చేస్తున్నాము ఈ జిల్లాలో. సో దీంట్లో మెయిన్గా ఇక ముందు దాదాపు ఒక 8-10 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నేను వచ్చి ఒక 1.5 నెల అయింది. దాదాపు 10-12 మందిని అరెస్ట్ కూడా చేశాం. సో కేసులు కూడా నమోదు చేసి రిమాండ్ కూడా పంపించేశాం. ఇక మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టెక్మాల్ మండల అధ్యక్షుడు నిమ్మ రమేష్ మాట్లాడుతూ మహిళా ప్రధానిగా ఉండి అనేక సంక్షేమ పథకాలు చేపట్టి మన దేశానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సర్వాణి సరోజ మల్లేశం, మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ షేక్ మజహర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా మండల కేంద్రం టేక్మాల్లో ఆమె వర్ధంతి సందర్భంగా కార్యక్రమం జరుపుకోవాలి. మరి ఇందిరాగాంధీ అంటే ప్రపంచ దేశాల్లో బ్రేవ్ ఉమెన్గా పేరుగాంచిన ఇందిరాగాంధీ గారు మరి భారతదేశానికి ఎనలేని సేవలు చేసి మరి ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా సప్లాన్ తెచ్చి బ్యాంకులు జాతీయం చేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు మరి అందించిన ఘనత ఇందిరాగాంధీకే చెందుతుంది. మరి ఈ సందర్భంగా ఆమె చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఆమె అడుగుజాడల్లో నడవాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని వరంగల్లో నాగుల చవితి వేడుకలు ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. హన్మకొండ ఎన్జిఓస్ కాలనీ, పబ్లిక్ గార్డెన్స్, శంభునిపేటలోని ప్రసిద్ధి చెందిన నాగమయ్య దేవాలయంలో నాగుల చవితి వేడుకలు పుట్టలో పాలుపోసి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. ఇవాటి ప్రత్యేకత గురించి కూడా చెప్పండి. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ప్రతిసారి ఇక్కడే వస్తామండి, 10 సంవత్సరాలు ఇక్కడే వస్తామండి. చాలా మంది భక్తులు వస్తారండి ఇక్కడ, చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఇక హైదరాబాద్ మీదనే డిపోలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ కార్మికులకు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కేడీ రెడ్డి సెక్రటరీ పివి స్వామి తదితరులు పాల్గొన్నారు. 22వ రోజు 27 వరకు 27 రోజులుగా మరి మొక్కవన్ దీక్షతో చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణం నెలకొల్పాలి. ఇది 1 కోటి మందిని గమ్యస్థానం తీర్చే ఆర్టీసీ ప్రధాన వనరులున్న ఆర్టీసీని నిర్లక్ష్యం చేయడం ముఖ్యమంత్రికి తగదు. వాళ్ళు కోరిన కోరికలు కనీసం నువ్వు చర్చలు పెట్టకుండా చేయకుండా హైకోర్టుగా కోర్టు మొట్టికాయలు వేసినప్పుడు కూడా ఇంతవరకు చెల్లడం లేదంటే
మరి ఈ ముఖ్యమంత్రిని ఏమన్నా అర్థమైతే లేదు. ఇప్పటికి కూడా మా జేఏసీ నాయకులు కూడా వాళ్ళు పిలిస్తే ముఖ్యమంత్రి వారు పిలిస్తే రానికి రెడీగా ఉన్నారు. నువ్వు కనీసం చర్చలు జరుపు, కనీసం ఇగో ఈ డిమాండ్ కాదు ఈ డిమాండ్ ఇప్పుడు చేసుకుంటాం, ఈ డిమాండ్ ఇప్పుడు చేసుకుంటామని కనీసము మనం సమన్వయం పాటించాను. ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈయననే ఉన్నారు. అంటే వీళ్ళు అడిగింది ఏంటి, ఆర్టీసీలో విలీనం చేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమన్నారు. దానికి మనం ఇది చేయవలసిన అవసరం లేదు. నిజంగా ఆర్టీసీ ఆస్తులు నిజంగా ఉన్నాయి, లేవని బుకాయించి ఒక జర్నలిస్టును తిట్టినారు. కానీ కరెక్ట్ కాదు. ఇలా ఆర్టీసీ ఆస్తులు దారదత్తం చేయడానికి, అలా వరంగల్లో ఉన్న ఆర్టీసీ ఆస్తులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారికి ఇయనికి, వాళ్ళ బంధువులు ఇయనికి, మియాపూర్ దగ్గర ఉన్న ఆర్టీసీ ఆస్తులను వాళ్ళ దగ్గరి ఎంపీ సంతోష్కి ఇయనికి, ఇవన్నీ చేసే ఒక కుట్రలో భాగంగా ఇలా ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నా అంటే నీకు తగిన శాస్త్రి తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు. నియంతలు ఎప్పుడు కూడా ఎన్ని రోజులు రాజరికాలు చేయలేదు, అంతకంటే ఎక్కువ ఈయన తీసుకోడు. కనుక ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళను ధర్నా చేస్తే ధర్నా చేయని అని అంటావు, అవహేళన చేస్తావు, వాళ్ళను ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి. ఆర్టీసీ కార్మికులను కనబడతలేరా? ఆ రోజు ఉద్యమ సమయంలోనో వాళ్ళేమో బంగారు అని ఎత్తుకున్నావు, వీళ్ళ మాత్రం తీసి పక్కకి ఎడుతున్న ఆంతర్యం ఏమిటి? కనుక ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వేషజ్వాలకు పోదండి. మీరు ఉద్యమ నాయకులుగా చలామణి అవుతారు. ఉద్యమ నాయకులుగా మీకు ఆ రోజు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ఈరోజు ఉద్యమాన్ని మీరు కడితే ఇది చరిత్ర క్షమించదు, తెలంగాణ చరిత్ర అంతకంటే క్షమించదు. ఇది ఉద్యమాల పురిటిగడ్డ. ఆయన బెదిరిస్తేనో ఇంకోటి మంత్రులు బెదిరిస్తేనో, నేను మన కరీంనగర్లో మంత్రి బెదిరించిండంట, ఒక కండక్టర్ సూసైడ్ చేసుకుంటే ఇలా కరీంనగర్లో బంధుకు పిలిపించారు మా జేఏసీ నాయకులు. అట్లాంటి దాడులకు కానీ అట్లాంటి బెదిరింపులకు కానీ పారిపోయే పరిస్థితి కానీ బెదిరే పరిస్థితి కానీ ఇలా ఆర్టీసీ కార్మికులు లేరు. ఒక స్ట్రాంగ్ యూనియన్ ఉంది. వాళ్ళు న్యాయం కోసం కొట్లాడతారు, అన్యాయంగా అడుగుతలేరు వాళ్ళు. కనుక నువ్వు ఎన్నో అన్యాయాలు చేస్తున్నావు, ఎంతో అవినీతిని చేస్తున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టు పోతున్నావు, నీకు జిహెచ్ఎంసీ నిధులు ఇవ్వమన్నావు, తండ్రి ఏమో జిహెచ్ఎంసీ నిధులు ఇవ్వడాడు, కొడుకు అయిపోతున్నా కౌన్సిల్లో నిధులు ఇవ్వకండి అని చెప్తాడు. ఇది ఎక్కడ అన్యాయం? ఇది కుటుంబ పాలన ఇంత దారుణంగా ఉంటుందా? కనుక ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నా మీ ద్వారా ఏంటంటే, మీరు భేషజ్వాలకు పోయి ఆర్టీసీ కార్మికుల జీవితాలతోనే ఆడుకోవద్దు. మీరు ఎంతో సెంటిమెంట్గా భాషను ఉపయోగిస్తారు, తెలంగాణ భాషను. దసరా పండుగ మా వాళ్ళంతా ఇక్కడ ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీద ఉన్నారు. నువ్వు మాత్రం వాహన పూజ చేసి నువ్వు భార్య పిల్లలు నీ అల్లుడు గిల్లుడు అందరితో సరదాగా చేసుకున్నావు. కానీ మా కార్మికులు మాత్రం రోడ్ పైన ఉన్నారు. దీపావళికి నువ్వు మాత్రం పూజ చేసుకున్నావు, ఇంట్లో అన్ని మంచి చేసుకున్నావు, సార పెట్టుకున్నావు, చీర పెట్టుకున్నావు. కానీ మా కార్మికులు ఏడున్నారు? ఇదే మిదాని డిపోలు ఉన్నారు, అదే రోడ్ల మీద ఉన్నారు, కార్డు మీద. ఇక సూర్యాపేట జిల్లా నడిగూడ మండలంలోని అకాల వర్షాలకు పంట నష్టం జరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కనికరించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలో దారుణం. భూ వివాదంలో కన్న తల్లిదండ్రులను పెట్రోల్ పోసి సజీవ దహనం. నిజామాబాద్ జిల్లా నవిపేటలో రోడ్డెక్కిన రైతన్న అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. అబ్దుల్లాపూర్ మేట్ మండలం ఔటర్ రింగ్ రోడ్ వద్ద బైక్ను ఢీకొన్న బస్సు. 2 మృతి. బంధువుల ఇంట్లో గృహ ప్రవేశానికి వెళ్తూ ఉండగా ఘటన. మెదక్ జిల్లా గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి కావ్య అనారోగ్యంతో మృతి. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థిని మృతి చెందిందని పాఠశాల ముందు తల్లిదండ్రుల ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.